వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మీరు చూస్తున్న డిజైన్ వచ్చేసి పెళ్లి కూతురు కోసం తయారు చేసిన డిజైన్. ఇది వచ్చేసి గ్రీన్ కలర్ మీద ఓన్లీ 3 కలర్స్ మాత్రమే యూజ్ చేసి వేసిన డిజైన్. ఈ డిజైన్లో శారీ మొత్తం వచ్చేసి పింక్ కలర్ వచ్చేసింది. నేను గోల్డ్ సిల్వర్ కలర్ యూజ్ చేసుకొని ఈ విధంగా అయితే డిజైన్ కంప్లీట్ చేశాను. చూడ్డానికైతే సూపర్ అంటే సూపర్ వచ్చింది. ఈ డిజైన్ వచ్చేసి మనకు బ్రైడల్లో వస్తుందన్నమాట. అంటే ఓవరాల్గా ఫుల్ బాడీకి అంటే ఫుల్ హ్యాండ్స్కు బ్యాక్ వచ్చేసి టోటల్గా ఇలా కంప్లీట్గా ఎక్కడ కూడా గ్యాప్ అనేది ఇవ్వకుండా వచ్చేస్తుంది. మనకి ఇక్కడ చూస్తున్నట్లయితే చాలా గట్టి వర్క్ అయితే వచ్చిందనమాట. ఎక్కడ కూడా కొంచెం కూడా చూడండి, ఈ విధంగా మనం ఎంత లాగినా కూడా రాదు, అంత నీట్ ఫినిషింగ్తో చాలా బాగా డిజైన్ అనేది వచ్చేసింది. అయితే ఈ డిజైన్ వేయడానికి దగ్గర నాకు 10 to 11 అవర్స్ అయితే టైం పట్టిందనమాట. ఇంత టైం ఎందుకు తీసుకుందంటే ఇక్కడ వచ్చిన అన్ని బుట్టీస్ కూడా చాలా గట్టి వర్క్తో వచ్చాయి. ఎక్కడా కూడా అసలు చూడండి ఎంత ఫినిషింగ్ నీట్గా వచ్చిందంటే అంత ఫినిషింగ్ నీట్గా వచ్చింది. చాలా గట్టి వర్క్ రావడంతో అక్కడక్కడే స్టిచ్చింగ్ వేసుకుంటూ రావడానికి చాలా టైం అయితే పట్టింది. ఈ రౌండ్స్కి కానీ లైన్స్కి కానీ, తర్వాత మనకి లీవ్స్ ఒక్కటే కొంచెం ఫాస్ట్గా మూవ్ అయ్యాయి. బట్ మిగతా అంతా కూడా చాలా లేట్ ప్రాసెస్తో కూడుకుంది. అయితే హ్యాండ్స్కి వచ్చేపాటికి ఇట్లా ఫుల్ హ్యాండ్స్కి డిజైన్ వేయడం జరిగింది. ఫుల్ హ్యాండ్స్ ఇక్కడ దీనికి కూడా ఎక్కడ కూడా గ్యాప్ అనేది లేకుండా హ్యాండ్ చుట్టూ ఫుల్గా ఈ ఎంబ్రాయిడరీ అనేది వేయడం అనేది జరిగిందనమాట. అయితే ఈ డిజైన్ స్పెషల్ ఏమంటే ఎన్నిసార్లు ఈ డిజైన్ వేసుకున్నా, బ్లౌజ్ వేసుకున్నా, ఈ బ్లౌజ్ చినగాల్సిందే తప్ప డిజైన్ అయితే పోదు. అంత స్ట్రాంగ్గా ఈ డిజైన్ అయితే చేయబడింది. ఈ డిజైన్ అయితే చాలా స్పెషల్ అనమాట. బికాస్ ఈ డిజైన్ చాలా థిక్ లైన్స్ కానీ, దగ్గరగా అసలు ఈ ముడికుట్టు రావడం కానీ ప్రతిదీ కూడా చాలా పర్ఫెక్ట్గా వచ్చిందనమాట. కొన్నిసార్లు నేను వేసేటప్పుడు అనుకున్నాను ఇంత నీట్ ఫినిషింగ్ వస్తుందా రాదా, వేస్తున్నాను కదా, వేసిన తర్వాత ఏమైనా కంప్లైంట్ వస్తుందా, ఇబ్బంది అవుతుందేమో అని. బట్ ఎటువంటి కంప్లైంట్ అనేది లేకోకుండానే మనకు నీట్ ఫినిషింగ్ అయితే వచ్చింది. ఫ్రంట్ నెక్ని అయితే ఈ విధంగా తీసుకున్నాను. ఫ్రంట్ నెక్ కూడా లైన్స్ బుటీస్ వచ్చాయి. బట్ లైన్స్ బుటీస్ అవసరం రావు, ఎందుకంటే కటింగ్లోకి వెళ్ళిపోతుంది. అందుకని అవాయిడ్ చేసి ఈ విధంగా అయితే డిజైన్ చేశాను అనమాట. మనకు శారీలో వచ్చిన కలర్ వచ్చేసి అక్కడక్కడ కొంచెం సిల్వర్ కలరు, తర్వాత జరీ. శారీ మొత్తం వచ్చేసి ఈ విధంగా పింక్ కలర్లో వచ్చింది. పింక్ కలర్కి నేను ఇంక గ్రీన్ కలర్ కాంబినేషన్లో బ్లౌజ్ వస్తే ప్లెయిన్ బ్లౌజ్ తీసుకొని ఈ విధంగా డిజైన్ చేశాను. చూడ్డానికి ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.